నగర పరిధిలో పూణేపల్లి వద్ద నిర్మించిన టిడ్కో గృహాల లబ్ధిదారులకు న్యాయం చేస్తామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. మంగళవారం ఉదయం ఎమ్మెల్యే మేయర్ ఎస్ అముద, కమిషనర్ డాక్టర్ జె అరుణ టిడ్కో అధికారులతో కలిసి పూణేపల్లి వద్దనున్న టిడ్కో గృహాలను సందర్శించారు. గృహ సముదాయంలో గృహాలను ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. పెండింగ్ సమస్యలపై టిడ్కో అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. 2017-2018లో పేదలందరికీ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఉద్దేశంతోనే టిడ్కో గృహాలకు శ్రీకారం చుట్టి పట్టాల పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం టిడ్కో సముదాయంలో 2000 గృహాల్లో పెండింగ్ పనులు పూర్తి చేసి త్వరలోనే పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. మిగిలిన గృహాల్లోనూ పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయించాలని టిడ్కో అధికారులు గుత్తేదారులను ఆదేశించినట్టు తెలిపారు. గృహ సముదాయంలో ప్రజలకు మెరుగైన నీటి సరఫరా వ్యవస్థ, లైటింగ్, రోడ్డు, ఇతర మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా 2017-18లో ఈ టిడ్కో హౌసింగ్ ద్వారా అనేక మంది పేద ప్రజలకు ఇండ్లు ఇచ్చే కార్యక్రమంలో చాలా మందికి పట్టాలన్నీ ఇచ్చేది జరిగింది. అయితే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక వీటిని ఏది డెవలప్ చేయకుండా 5 ఏళ్ళు వదిలిపెట్టి ఆఖరి 5 నెలలు ఉండగా పెయింటింగ్ మాత్రం ఒకటి కొట్టిపెట్టారు. అయితే ఇప్పుడు వచ్చి చూసాము, అన్ని మంచి ఇండ్లుగా ఉన్న వాటిని పాడు చేసి పెట్టారు. వాటినంతా కూడా రివైజ్ చేయమని చెప్పడం జరిగింది. ఇప్పుడు 2000 ఇండ్లు మనం ఇచ్చేకి రెడీగా ఉందని చెప్పారు. వాటన్నిటిని కూడా తక్షణమే ఈ నెల లోపల వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే విధంగా రెడీ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే 650 ఇండ్లు పెండింగ్ ఉందో వాటికి సంబంధించిన అలాట్ అయిన వాళ్ళంతా కూడా రావడం జరిగింది. వారికి కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. 2 ఏళ్ల లోపల వాటిని పూర్తి చేసి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారనే హామీ ఇవ్వడం జరిగింది. నేను కూడా మరొకసారి అధికారులతో మాట్లాడాక కన్సల్ట్ కాంట్రాక్టర్ ఎన్సీసీ వారితో పాటు మా హౌసింగ్ అధికారులందరితో పాటు చర్చించి ఆ పెండింగ్లో ఉన్న 650 ఇండ్లని తక్షణమే ప్రారంభించి వీళ్ళకి తగు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోమని